రాజారెడ్డి గారు అంత క్లోజ్ అసోసియేట్గా మీతో మెలిగారు. ఒకసారి ఆయన దూరం అయిన తర్వాత అప్పుడు విన్నప్పుడు ఆ వార్త విన్నప్పుడు మీ స్టేటస్ ఎలా ఉంది, ఎక్కడున్నారు? ఈ రోజు కూడా నేను బాధపడుతూనే ఉంటాను రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి మరణం పట్ల. రాజారెడ్డి గారిని గురించి ఇప్పటికీ మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయే, ప్రత్యర్థులు, అవి అసలు గుండెల్ని నలిపేస్తాయి. రాజారెడ్డి అనే వ్యక్తి అత్యుత్తమమైనటువంటి మానవతావాది. అక్కడున్నటువంటి నేపథ్యం ఆనాటి సామాజిక సమీకరణల్లో అక్కడ గొడవలు ఇలాంటివి ఉండవచ్చు, కానీ బేసిక్గా అతి సున్నితమైనటువంటి మనస్సు రాజారెడ్డి గారిది. ఇతరులకు సహాయం చేయాలా అనే దాంట్లో ఏమాత్రం కూడా వెనుకంజ వేయనటువంటి మనిషి. అందుకోసమని ఆయన ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు, ఎంత త్యాగానికైనా కూడా సిద్ధపడతాడు. ఈ రోజున రాజారెడ్డి రాజ్యాంగం మన నిజంగా రాజారెడ్డి గారి రాజ్యాంగం అయితే అత్యంత గొప్ప రాజ్యాంగం అని అనుకోవాలి. సామాన్యుడికి, బలహీనుడికి, బాధితుడికి సహాయం చేసేటువంటి గుణమున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారి మీద ఈ రోజున ప్రత్యర్థి రాజకీయ పక్షాలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో ఆయన పట్ల ఆయన ఏదో అత్యంత క్రూరుడని, దారుణమైనటువంటి వ్యక్తి పోర్ట్రేట్ చేసే ప్రయత్నం అసలు తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఏందిరా ఇంతగా ఆయన మీద ఈ దుమారం రేగి అలా మిగిలిపోయింది ఏంటి ఆయన జీవన చరిత్ర అన్న బాధ నాకు ఎక్కువ. ఆయన చనిపోయినప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు వాళ్ళిద్దరూ నాకు ఒక పని అప్పగించి ఉన్నారు. జైసల్మేర్లో ఉన్నా నేను. ఓకే, జైసల్మేర్ రాజస్థాన్. అవును, అక్కడ నేను రాజశేఖర రెడ్డి గారు ఏదో ఒక మైనింగ్ వర్క్ ఒకటి చేసి ఉంటుంది. అందువల్ల నాకు చాలా ఆలస్యంగా తెలిసింది, ఒక రోజు లేట్గా తెలిసింది. అప్పటికి ఫోన్స్ గేమ్స్ అంత లేదు కదా, కమ్యూనికేషన్ లేదు. టెలిగ్రామ్ ద్వారా, టెలిగ్రామ్ కూడా లేదు. టెలిగ్రామ్ నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు కదా వాళ్ళకి. ఓకే, రైట్. నేను ఎందుకో పులివెందులకు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ చిన్న కొడుకు రవి ఆయన ఎత్తి చెప్పినాడు ఇట్లా జరిగిందేనని. ఆ రోజు కూడా ఏమి వాళ్ళు ఫోన్ చేశాను, వాళ్ళ చిన్న కొడుకు ఎత్తాడు ఫోను, చెప్పాడు. నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఏదో ట్రైన్లు బస్సులు పట్టుకొని వచ్చాను. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అంత మరణంలో నన్ను హత్తుకొని నాతో మాట్లాడినటువంటి మాటలు ఏం చెప్పాలి ఆయన్ని కూడా. లోపల వాళ్ళమ్మ, నేను విపరీతంగా ఏడుస్తున్నా, వాళ్ళమ్మ నాకు ధైర్యం చెప్పటము, ఎందుకు మా అంత ఎక్కువ ఏడుస్తున్నావు, దేవుడి దగ్గరికి కదా పోయింది, ధైర్యంగా ఉండు. ఆమె పట్ల కూడా నాకు ఆకాశం అంతెత్తు గౌరవం పెరిగింది ఆ రోజు జయమ్మ పట్ల. మీకు వయసు ఎంత అప్పుడు ఆయన చనిపోయినప్పుడు? 40. మీ వయసు 41. దాదాపు 17 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు పరిచయం ఆయన మీకు? అవునండి. దాదాపు 23 ఏళ్ళ పరిచయం. అందులో ఒక 14-15 ఏండ్లు ఇంకా మామూలు బంధం కాదు మా ఇద్దరిది. ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు వారంలో 2 రోజుల్లో నాతోనే గడిపే అంత. అవును, తిరుపతికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. మాట వరుసకి అనడం కాదు కానీ చిన్న కొడుకు అంటే చిన్న కొడుకు లాగే చూశారు అనుకుంటా. ఆయనే చెప్పుకునేవాడు. అదే అలాగే చూశారు కూడా. అవును, ఆయన చూడటంలో కూడా ఎంత ఎంత గొప్పగా చూశాడు.
లేదండి, ఇప్పుడు చాలా మందికి ఇప్పటి తరానికి ఈ విషయాలన్నీ తెలియవు. తెలియవండి. కరుణాకర్ రెడ్డి అంటే కరుణాకర్ రెడ్డి ఒక టీటీడీ చైర్మన్గానే చూస్తారు తప్ప కరుణాకర్ రెడ్డి గారికి రాజారెడ్డి గారి నుంచి ఆ కుటుంబంతో ఒక ఎలాంటి సంబంధం ఉందనేది చాలామందికి తెలియదు. అన్లెస్ అని అంటే మీరు బయటకు వచ్చి చెప్పేంత వరకు తెలియదు ఇప్పటి జనరేషన్. అంటే ఇలాంటివి చెప్పుకోవటం అంటే మన మీద గొప్పలు చెప్పుకోవటం గొప్పలు చెప్పుకోవడం ఎందుకు అవుతుంది సార్? అది తెలియాల్సిన నాకున్నటువంటి లిమిటేషన్. అవును అవును, మీ నేపథ్యం అది బయటకు చెప్పుకునే తత్వం కాదు. మీరు విప్లవ సాహిత్యం నుంచి వాటి నుంచి వచ్చారు కాబట్టి మీ నేపథ్యంలో గొప్పలు చెప్పుకోవడం అలవాటు లేకపోవచ్చు మీకు. బట్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని నాలాంటి వాళ్ళు మాలాంటి ఇప్పుడు అనిపిస్తుందండి. రాజారెడ్డి గారి మీద ఇంత దారుణమైన అపవాదులు పడుతున్నప్పుడు ఆయన అంత మంచివాడు అనేదానికి ఒక ఉదాహరణ చెప్తా. నా ఇల్లు కట్టించింది రాజారెడ్డి గారు. అవును, మీ ఇంటికి కూడా రాజారెడ్డి నిలయమని ఆయన పేరేనండి, రాజారెడ్డి గారి పేరు. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి కట్టించారు. మధ్యలో రాజారెడ్డి గారు చనిపోయారు. అవును, మళ్ళీ ఈయన పూర్తి చేశాడు. ఏం అవసరం ఉంది నాకు నా పట్ల ఆయనకి? అప్పటికి వాళ్ళ పరిస్థితి ఏం గొప్పగా కూడా లేదు. ఓకే, యావరేజ్, అంతే కదా. అయినా ఆ ప్రేమ కన్సర్న్ నా ఒక్కడి మీదనే అని చెప్పను నేను. అలాంటివి చాలా ఉన్నాయి ఆయన విషయంలో. నా పట్ల మరింత ఎక్కువ. అలాంటి సహాయాలు నేను ఎన్నో చూసినా ఆయన సఫర్ అవుతున్నటువంటి రోజులలో కూడా. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ రాజారెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఈర్ష్యతో, అసూయతో, అక్కసుతో, కోపంతో, పగతో, ప్రతీకారంతో తమకున్నటువంటి ఆ కోపాన్నంతా రాజశేఖర రెడ్డి గారి తండ్రి మీద నెట్టేసి, ఎందుకంటే ఎప్పటికైనా రాజశేఖర రెడ్డితో పనులు ఉంటాయిగా, మళ్ళీ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయేమోనని ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళతో సహా ఆయన్ను బ్యాడ్ చేసి పెట్టారు. ఆ తర్వాత రాజారెడ్డి గారి మరణం తర్వాత ఎలా సాగింది మీ పయనం రాజశేఖర రెడ్డి గారితో? ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తిని మీరైతే కోల్పోయారు. రాజశేఖర రెడ్డి గారితో అంతకు ముందు నుంచే నాకు పెద్ద అనుబంధం ఉంది కదా. అంటే రాజారెడ్డి గారి వాళ్ళని అనుకోండి, అది పెంచింది ఆయన ద్వారానే రాజారెడ్డి గారి. అలా ఆయన అంత ఎక్కువ అభిమానిస్తూ వచ్చినాడు, ఈయన అంత పెంచుకుంటూ వచ్చాడు నా పట్ల. ఆ పెంచుకోవటం ఎవరైనా చాలా పెద్దవాళ్ళతో పరిచయం చేసేటప్పుడు కూడా కరుణాకర్ ఈజ్ మై యంగర్ బ్రదర్, ఈజ్ మోర్ దెన్ మై బ్రదర్స్ అండ్ ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. ఇట్లా మీ ఇద్దరి మధ్య బంధాన్ని నేను దగ్గరగా అనంతపూర్లో చూశాను. మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ సామూహిక వివాహాల కార్యక్రమం ఏదైనా తలపెట్టారు మీరు అనంతపూర్లో. దెన్ ఐ వాజ్ ఈటీవీ రిపోర్టర్ అనంతపూర్. అప్పుడు చూశాను మిమ్మల్ని ఎలా మాట్లాడేవారు కరుణ అంటూ. నేను దగ్గర నుంచి చూశాను, అది గుర్తుంది నాకు ఇప్పటికీ. కళ్యాణ్ టీటీడీ అక్కడ అనంతపూర్లో జరిగింది. ఏదో కరుణ అని పిలవటం నన్ను తన రూమ్లోనే పడుకోబెట్టుకునేవాడు. అలా ఆయన దాదాపు ఒక 6-7 రోజులు జైసల్మేర్లో ఒకటే రూమ్లో, నేను వేరే రూమ్కి పోతానన్నా కూడా ఎందుకు అవసరం లేదు, 2 రూము నా రూమ్లో పడుకో, ఒకే రూమ్లో ఒకే బెడ్, అది డబుల్ బెడ్ ఉండేది. ఇవన్నీ చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు వర్షంలో ఒకరోజు నేను తడుస్తూ స్కూటర్లో కోడూరుకు వెళ్తే రాజారెడ్డి గారు తన టవల్తో నా 89-90 ఆ ప్రాంతాన రాజారెడ్డి గారు స్వయంగా తుడిచి రాజశేఖర రెడ్డి గారి పంచ జుబ్బా ఆయన ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు. ఇంత క్లోజ్ అసోసియేషన్ ఆ కుటుంబంతో ఉన్నది బహుశా తెలియదండి. చాలా మందికి తెలుసు. చాలా మందికి తెలియకపోతే నాకు వచ్చిన నష్టమేం లేదు, కానీ తెలియాల్సిన అవసరం ఉందంటారు నేనైతే. ఏమో నా పట్ల వాళ్ళు అంత ప్రేమ చూపించటం నాకు ఎప్పటికీ కూడా జీవితకాలపు కృతజ్ఞుడిని. ఆ కృతజ్ఞతతోనే నేను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగుతున్నాను.
సో రాజశేఖర రెడ్డి గారితో పొలిటికల్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలాగ కంటిన్యూ అయింది? అదేనండి 84-85లలో ఆ కాంట్రాక్ట్ మొదలు పెట్టిన తర్వాత తీవ్ర నష్టం వచ్చినప్పుడు ఆయన ఆ మాట అన్నారు కదా. అన్న తర్వాత ఒక ఫైన్ డే ఆయన మనం పెద్ద వర్కులు చేస్తాము, నువ్వు చేస్తావా అని అన్నాడు. అప్పటికి నేను ఈయనతో కొనసాగాల నిశ్చయించుకున్నాను కదా. నాకు రాజకీయాల పట్లనే ఈ డబ్బు గిబ్బు ఇట్లా మీద పెద్ద మొక్కు ఉండే మా పరిస్థితి కాదు కదా. నేను నాయన వర్కులు ఇరుకులు నేను వ్యాపారాలు నేను చేయలేను, మీతో పొలిటికల్గా షైన్ అవుతాను, అది కూడాను నేనేం ఫ్రంట్ లైన్లో ఉండను, బ్యాక్ ఎండ్గా ఉంటాను అని అంటే వెరీ గుడ్ కర్ణాటక. కానీ అట్లా 85 ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది అది. అట్లా నేను 86-87 ఆ ప్రాంతాన వైఎస్ఆర్ యువసేన అనేది ఒకటి పెట్టి, అప్పటికే ఆయన కాసింత అసమ్మతి నేతగా అవతారం మొదలుపెట్టినాడు కాబట్టి దాన్ని పెంచడానికి ఏమేమి చేయాలనో అలాంటి కార్యక్రమాలు నేను కూడా ఒకడిగా అలా మొదలైంది, నడిచింది. సో ఆయన సీఎం అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి? అది ఏం చెప్తాము, సీఎం అయిన ఆ కోరిక తీరిన వ్యక్తి ఎంత సంతోషిస్తాడు, దానికి అవధులు ఏముంటాయి. రాజశేఖర రెడ్డి గారి మరణము, రాజారెడ్డి గారి మరణము ఎంత కుంగదీసిందో రాజశేఖర రెడ్డి గారు పదవీ స్వీకారం అంత సంతోషపెట్టింది. మీరు పక్కనే ఉన్నట్టున్నారు కదా అప్పుడు? అవునండి, పక్కనే ఉన్నాను. ఆ రోజున సెక్రటేరియట్కి పోయిన మొదటి రోజు నేను ఆయన రామచంద్రరావు గారు ముగ్గురే కలిసి లంచ్ కూడా చేసినాం, ఫస్ట్ లంచ్ ఆయన ప్రమాణ స్వీకారం చేశాక. అవునండి, పత్రికల్లో కూడా వచ్చింది సెక్రటేరియట్లో, ఫస్ట్ సెక్రటేరియట్ వచ్చిన తర్వాత.